అలాంటివి చేస్తారు కదా రాజులు. ఏదైనా యుద్ధాలు గెలిచిన తర్వాత అశ్వమేధం యాగం, వాజపేయి యాగం అలాంటివి జరిపించాడు అనమాట. తర్వాత గౌతమపుత్ర శతకర్ణిని, ఈ గౌతమపుత్ర శతకర్ణిని అతని తల్లి, తల్లి అంటే ఎవరండి? బాలశ్రీ. ఇతన్ని ఆగమ నిలయుడు అని, క్షత్రియ దర్పమాన మర్దనకుడని ఏక బ్రాహ్మణుడని వర్ణించింది. ఇక్కడ నాసిక్ శాసనంలో ఇవి వేయించిందే కదా. ఎవరి గురించి వేయించింది? గౌతమిపుత్ర శతకర్ణి గురించి వేయించింది. సో మొత్తానికి తల్లిగారు గౌతమి బాలశ్రీ గారు ఆవిడ కొడుకును ఉద్దేశించి, ఆ కొడుకు గౌతమిపుత్ర శతకర్ణిని ఆగమ నిలయుడని, క్షత్రియ దర్పమాన మర్దనుడని, ఏక బ్రాహ్మణుడని, అంటే మనకి ఆగమ నిలయుడు బిరుదు ఎవరికి ఉంది, క్షత్రియ దర్పమాన మర్దనుడు బిరుదు ఎవరికి ఉంది, ఏక బ్రాహ్మణుడని బిరుదు ఎవరికి ఉంది, లేకపోతే ఇవన్నీ ఎవరు వేయించారు, ఎవరు ఇచ్చిన బిరుదులు ఎక్కడ ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్లన్నీ అడగచ్చు. సో ఈ విధంగా గౌతమిపుత్ర శతకర్ణిని అతని తల్లి వర్ణించిందనమాట. ఆగమ నిలయుడని, క్షత్రియ దర్పమాన మర్దనుడని, ఏక బ్రాహ్మణుడని. ఎన్నిసార్లు చెప్తున్నానంటే కొంచెం ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం అండి, అంతే. తర్వాత వాసిష్ఠ గౌతమాది అంటే వాసిష్ఠి అనే ఆవిడెవరు? గౌతమిపుత్రని పెళ్లి చేసుకున్న ఆవిడ. వాసిష్ఠ పుత్ర పులోమావి అంటాం కదా, వాసిష్ఠి అంటే బాలకృష్ణ సినిమాలో శ్రీ అనమాట. అలాగే గౌతమాది, ఈవిడ గౌతమి బాలశ్రీ. ఉన్నత గోత్రాల బ్రాహ్మణులు వీళ్ళిద్దరూ కూడా బ్రాహ్మణ స్త్రీలు. శాతవాహనులకు తమ కుమార్తెలను ఇచ్చి పెండ్లి చేసినట్లు తెలుస్తుంది. అంటే బ్రాహ్మణులు శాతవాహనులకు తమ కుమార్తెలను ఇచ్చి పెండ్లి చేశారంట. అందుచేత శాతవాహనులు బ్రాహ్మణులేనని గట్టి అభిప్రాయం ఒకటి ఉంది. ఇదొక అభిప్రాయం బ్రాహ్మణులని, ఎందుకంటే బ్రాహ్మణులు పెళ్లి చేశారు కాబట్టి వాళ్ళు శాతవాహనులు కూడా బ్రాహ్మణులే అయి ఉంటారని ఒక అభిప్రాయం. కానీ ఇది ఎక్కడో క్వశ్చన్ వచ్చిందండి, రాజర్షి వధు అంటే ఎవరు అని. గౌతమి బాలశ్రీ తాను రాజర్షి పత్నినని ఒప్పుకున్నందున శాతవాహనులు క్షత్రియులని కొందరి వాదం. ఆవిడ గురించి రాజర్షి వధు, రాజర్షి పత్ని అని ఆవిడ ఒప్పుకున్నది. అంటే ఆవిడని వర్ణించుకుంది అలాగా. సో అందుకని రాజుని పెళ్లి చేసుకున్న పత్ని కాబట్టి రాజులు క్షత్రియులు కాబట్టి అని ఒక అభిప్రాయం ఉంది. సో రాజర్షి వధు అని ఎవరు అని ఎక్కడో క్వశ్చన్ వచ్చినట్టు చూసినట్టు గుర్తు. ఐదర్ మేబీ గ్రూప్ 1 ఎక్కడో ఉంటుంది క్వశ్చన్. గ్రూప్ 2లో అయితే మాత్రం వెతికాను, కనపడలా. బట్ రాజర్షి వధు అంటే ఎవరు అన్న క్వశ్చన్ అయితే నేను ఖచ్చితంగా చూశాను, గౌతమి బాలశ్రీ. సో అందుకని ఈ రాజర్షి పత్నినని ఒప్పుకున్నందువల్ల శాతవాహనులు క్షత్రియులని కొందరు వాదించారు. తర్వాత అయితే వైదిక వాంగ్మయం వచ్చేమన్నది మరి. వైదిక వాంగ్మయం అంటే వేదాలు. ఆంధ్రులు అనార్యులు అంటే ఆర్యులు కానివారని ముక్తకంఠంతో చాటుతుంది వేదిక వాంగ్మయం.